హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇది సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళినప్పుడు గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నాం మా ఫ్రెండ్స్ అందరం. అప్పుడు తీసిన వీడియో ఇది. అప్పటి నుంచి వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను, బట్ అయితే కుదరలేదు. ఈరోజు కుదిరింది, అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు. నేను ఐజక్ను తీసుకెళ్దామని అనుకున్నాను, కానీ ఆ రోజు ఇంకా బట్ అయితే తీసుకెళ్ళలేకపోయినాను. వీళ్ళందరూ మాత్రం కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చారు. హ్యాపీగా ఊనో కాస్తో ఇంకా స్నాక్స్ తింటూ డ్యాన్స్ వేస్తూ గేమ్స్ ఆడుతూ వీళ్ళైతే చాలా బాగా ఆడుకున్నారు. వీళ్ళందరూ పెద్ద అయిన తర్వాత చూసుకుంటే వీడియో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అనిపించింది నాకు. ఇంకా వీళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి మేమందరం ఒక చోట డిస్కషన్ స్టార్ట్ చేసాము. 14 years ఆఫ్టర్ కలిసాం మేమందరము డైరెక్ట్గా. చాలా హ్యాపీ అనిపించింది. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ వీళ్ళందరూ విలేజెస్ వాళ్ళే. నేను కూడా విలేజ్ నుంచే వెళ్ళాను. వీళ్ళందరూ మా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్. ఈ గెట్ టుగెదర్ ప్లాను 1 month నుంచి అనుకుంటూనే ఉన్నాము. ఫిక్స్ అయింది డేటు. చాలామంది వస్తామన్నారు, బట్ అయితే వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళైతే రాలేకపోయినారు. ఇంకా వచ్చిన వాళ్ళతో హ్యాపీగా మాట్లాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసాము. 14 years తర్వాత కదా కలిసింది. ఇంకా ఇలా మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ దగ్గరే తను ఇంకా లంచ్ ప్రిపేర్ చేయించింది. తను నా బెస్ట్ ఫ్రెండ్ రేణుక. బెస్ట్ ఫ్రెండ్ అని ఎందుకంటున్నానంటే ఆటో ఫ్రెండ్, బస్ ఫ్రెండ్ అట్లా ఉంటారు కదా. ఇద్దరం ఆటోలో కానీ బస్సులో కానీ ఇద్దరం కలిసి వెళ్ళే వాళ్ళం. వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక్కొక్క బ్యాచ్ లాగా ఉండేవాళ్ళం అందరం. మేము ఇంకా లంచ్ టైం వరకు చాలా బాగా పిల్లలైతే ఎంజాయ్ చేశారు. మేము లంచ్ తిన్న ఆఫ్టర్ మేము ఎంజాయ్ చేసాము. చూస్తూ ఉండండి, మీకు వీడియో ఇంట్రెస్ట్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇంకా లంచ్ అయితే సువర్ణ ప్రిపేర్ చేయించింది. చాలా బాగున్నాయి ఆ రోజు మాత్రం. చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. థ్యాంక్ యూ సో మచ్ సువర్ణ. ఇంకా పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కాలేజీ డేస్లో ఎన్ని మెమోరీస్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి. నాకు కూడా చాలా మెమోరీస్ ఉన్నాయి. అందరికీ ప్రతి ఒక్కరికి ఉంటాయి అనుకోండి, బట్ అయితే స్పెషల్గా ఉంటాయి కదా. ఇంక ఇలా పిల్లలు ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా మా బ్యాచ్ వస్తారు చూడండి. వీళ్ళందరూ చాలా హ్యాపీగా, మేమందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. కొన్ని మెమొరీస్ చాలా వాల్యుబుల్గా ఉంటాయి కదా. నిజంగా మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు, అత్త, మామ వీళ్ళందరితో బిజీ అయిపోయి చాలా ఇయర్స్ తర్వాత కలుసుకున్నాం మేమందరం. చాలా స్ట్రగుల్స్ ఉంటాయి అనిపించింది మ్యారేజ్ లైఫ్లో కానీ ఇంకా పిల్లల విషయంలో కానీ. అవన్నీ నేర్చుకున్న తర్వాత ఒకరోజు హ్యాపీగా ఉన్నాము అని అంటే ఈరోజేనేమో అనిపించింది. ఇంకా ఇలా పిల్లలందరూ చైర్స్ గేమ్ ఆడారు. ఫస్ట్ మేము ఆడినాము, తర్వాత వాళ్ళని కూడా ఆడిపించాము. ఇంకా ఇలా ఆడుతూ ఉంటే చిన్నప్పటి డేస్ గుర్తుకొచ్చాయి. నిజంగా అందరం చిన్నపిల్లలం అయిపోయాము హ్యాపీగా ఎగురుకుంటూ. నాకైతే నవ్వు వస్తూ ఉంది ఈ వీడియో చూస్తూ ఉన్నప్పుడు. చాలా హ్యాపీగా చైర్స్ గేమ్ ఆడుకున్నాము, డ్యాన్స్ చేసాము కొద్దిసేపు. ఇంకా చాలా బాగా అనిపించింది. మీకు కూడా ఇలా మెమరీస్ ఉన్నాయా? ఖచ్చితంగా షేర్ చేయండి నాకు కామెంట్లో. మాది అయితే తాడిపత్రి దగ్గర చిన్న విలేజ్ మాది. మా అందరిది అంతే. తాడిపత్రి దగ్గర చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాళ్ళమే మేమందరము. ఇలా మేమైతే వాగ్దేవి కాలేజీలో చదువుకున్నాము. ఇప్పుడైతే ఆ వాగ్దేవి కాలేజీ లేదు, అది ఓన్లీ గర్ల్స్ కాలేజీనే. మేమందరం వాగ్దేవి కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది ఇలా చైర్స్ గేమ్ ఆడుతూ ఉంటే. ఇంకా చాలా మెమొరీస్ ఉన్నాయి, మీ అందరితో షేర్ చేసుకుంటాను రాబోయే రోజుల్లో కూడా. ఇంకా నెక్స్ట్ కూడా ప్లాన్ చేద్దాం అనుకున్నాము. ఇప్పుడు ఎవరైతే రాలేదో వాళ్ళందరూ వచ్చి ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాం. ఒక్కసారన్నా అందరం కలిసి మాట్లాడుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎవరు ఫ్యామిలీలో వాళ్ళు బిజీ అయిపోతారు. ఇంకా నెక్స్ట్
ఆ రోజు మాత్రం అందరం కలుసుకున్న వాళ్ళమందరం చాలా హ్యాపీగా అనిపించింది. బట్ రాలేని వాళ్ళ గురించి కొంచెం డిస్టర్బ్ అయ్యాము. బట్ అయితే వచ్చిన వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని మంచిగా అయితే ఆడుకున్నాము. ఇంకా ఇలా మా గెట్ టుగెదర్ నడుస్తూ ఉంది. మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే మీ బెస్ట్ ఫ్రెండ్స్ నేమ్స్ కూడా చెప్పండి. ఇక్కడున్న మా ఫ్రెండ్స్ పేర్లు చెప్తాను చూడండి. రేణుక, రజిత, భారతి, సువర్ణ, శ్వేత, సృజన్, సుగుణ, కృష్ణవేణి, సౌజన్య, మేమందరం అయితే ఇంకా ఇలా ఎంజాయ్ చేసాము. అప్పటికే టైము 5:30 అయిపోయింది. ఇంకా ఇంటికైతే అందరం వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మేము నెక్స్ట్ డే ఒక చోటుకి వెళ్తా ఉన్నాము. హాయ్ జాక్. మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము ఒక చోటుకి వెళ్తా ఉన్నాము. కొంతమందికి తెలిసే ఉంటుంది సండే అంటే మేము ఎక్కడికి వెళ్తామని, కొంతమందికి తెలిసి ఉండదు. ఇంకా ఇలా మేమైతే మా జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడ మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య పిల్లలు, ఇంకా మా హస్బెండ్, మా అన్నయ్య భార్య అందరం కలిసి ఒక చోటుకి వెళ్తా ఉన్నాము. చూస్తూ ఉండండి. ఎందుకు వెళ్తున్నాం అనంతపురికి? స్విమ్మింగ్ పూల్ కి. చెప్పాడు స్విమ్మింగ్ పూల్ కి వెళ్దాం మన అనంతపురం. సైమన్ ఈ గ్లాస్ పైకి ఎత్తు సైమన్, నాకు జలుబు చేసింది. అమ్మమ్మ మా గాలే ఇప్పుడు చెప్పు లీసా, నువ్వు చెప్పు లీసా, మనం ఎక్కడికి వెళ్తున్నాం? అనంతపూర్కి వెళ్తున్నామా? దేనికి? Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. ఇలా ఇదే మా పల్లెటూరు. మా విలేజ్ చుట్టూ ఇలా ఒక ప్లాంట్ ఉంటుంది. ప్లాంట్ బ్యాక్ సైడే మా ఊరు. ఇలా 3 కిలోమీటర్స్ మేము కాలేజీకి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా చిన్నప్పుడు నడుచుకుంటూ కానీ, సైకిల్లో కానీ, బైక్లో కానీ వెళ్ళేవాళ్ళం. ఈ పాత రోడ్డే కదా, కరెంట్ ఆఫీస్ ఏరియా. భలే కనిపిస్తున్నావు లిల్లీ, భలే ఉండవు లిల్లీ ఫోటోలో. ఫోటో కాదు, వీడియో వీడియో. సైమన్ స్లోగా వండి చెప్పినా ఫ్లవర్స్ తీసుకున్నాము. లీసా లీసా మళ్ళీ మారిపోయింది. ఎక్కడమ్మా జయమొక్కలు ఇల్లు? ఎక్కడ ఇల్లు వాళ్ళది అంటేనా? అవునా, పక్కడ కట్టుకుంటారా?
తాడిపత్రి నుంచి అనంతపూర్కి అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది అన్నయ్య పిల్లలు చెప్పారు కదా, నేను కూడా చెప్తున్నాను చూడండి. మేము సండే అయితే చర్చికి వెళ్తాము. ఖచ్చితంగా ఎక్కడున్నా చర్చికి అయితే వెళ్తాము. అందుకోసమే చర్చికి వెళ్తున్నాము. సండే అనంతపూర్కి వెళ్తున్నాము. ఇంకా మేమందరం ఇలా వచ్చాం కదా, ఇంకా అందుకని అనంతపూర్కి అయితే వెళ్తూ ఉన్నాము. హ్యాపీగా ఇలా జర్నీ ఎంత హ్యాపీగా ఉంటుందంటే పాటలు పెట్టుకొని. నా చిన్నప్పటి నుంచి అంతే, మేము ఎక్కడికన్నా వెళ్తూ ఉన్నాము అని అంటే సాంగ్స్ పెట్టుకొని హ్యాపీగా పాడుకుంటూ, మా అన్నయ్య పిల్లలు కూడా ఎంత బాగా పాడుతూ ఉన్నారు కదా పాటలు. అలా మేమందరం కలిసి ఇలా మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇంకా ఎక్కడికైనా ఒక చోటికి అన్నయ్య మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తాడు. ఇలా మేమైతే చర్చికి వెళ్తున్నాము. మీరు మాతో కూడా రండి. చర్చి ఎక్కడంటే అనంతపూర్లో రామ్నగర్లో బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, అక్కడ జెహోవా షమ్మా అని చర్చి పేరు. ఎవరైనా నియర్ బై ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. హ్యాపీగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, జాయ్ఫుల్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి సండే ఉంటుంది, తర్వాత ట్యూస్డే, థర్స్డే, ఇంకా స్పెషల్ మీటింగ్స్ కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళండి. ఎవరైనా నియర్ బై ఉంటే వన్స్ విజిట్ చేయండి. చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా అలా ఇలా మా లీసా చూడండి ఎన్ని వేషాలు వేస్తుందంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది. తనకు కూర్చోడానికి సీట్ లేదు పాపం. ఇప్పుడు బావదనలే. Where are you? Jesus loves me this. అదేనా లిల్లీ? నీకు వచ్చా ఇది లిసా? పాట వచ్చా? రాదా? Jesus loves me this I know, for the Bible tells me so. Little ones to belong. They are big but he is strong. Yes, yes, Jesus loves me. Yes, Jesus loves me. Yes, Jesus. సో ఇంకా మా జర్నీ ఇలా కొనసాగుతూ ఉంది. తాడిపత్రి నుంచి అనంతపూర్కి 1 hour 15 minutes అయితే పడుతుంది. ఇంకా మా లిసా ఇలా ఎగిరి చాలా అలసిపోయింది, టైర్డ్ అయిపోయింది. టిఫిన్ తిన్నాము, కొంచెం లేటుగా బయలుదేరాము. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి 10:30 10:45 అవుతుంది అని ఇంకా పిల్లలకు ముందే డ్రెస్ చేంజ్ చేయలేదు. ఇంకొక చోట ఆపి పిల్లలకైతే డ్రెస్ చేపించేసాము. ఇంకా ఇలా అనంతపూర్లోకి అయితే ఎంట్రీ అవుతూ ఉన్నాము. చాలా రోజుల తర్వాత నేను అనంతపూర్కి వెళ్తూ ఉన్నాను. దగ్గరకైతే వచ్చేసాము. రామచంద్ర నగర్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడే చర్చి ఉండేది. మీరు ఇప్పుడు చూస్తారు చూడండి, చర్చి ఎంట్రన్స్ పక్కన బ్రిడ్జి ఉంది కదా, బ్రిడ్జి సందులో నుంచి వెళ్తే చర్చి వస్తుంది. ఇంకా అలా మేము టర్నింగ్ అయ్యాము కదా, ఇంకా కొంచెం దూరం ఇంకా కొంచెం వెళ్తానే అక్కడ వాక్యాలన్నీ రాసి ఉంటాయి. అదే జెహోవా షమ్మా వర్షిప్ టెంపుల్. వర్షిప్
ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ నుంచి వెళ్ళేది. ఇంకా ఇలా మేము వెళ్ళేసరికి అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. సాంగ్స్ అయిపోయాయి. 3 సాంగ్స్ పాడతారు. ఆ సాంగ్స్ అయిపోయి వర్షిప్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా సండే స్కూల్ పిల్లలకు పైన సండే స్కూల్ ఉంటుంది. అక్కడికైతే ఇంకా అన్నయ్య పిల్లలను మా ఐజాక్ను తీసుకొని ఇంకా 3rd ఫ్లోర్కి వెళ్తూ ఉన్నాము. ఇంక ఇదంతా కింద చర్చి. ఇంకా ఒక సండే స్కూల్కి అయితే వచ్చేసాము. చూడండి, ఇద్దరు ఒకే డ్రెస్సెస్ వేసుకొని ఫ్రంట్ లైన్లో కూర్చున్నారు. ఇంకా ఇలా ఉంటుంది సండే స్కూల్. పిల్లలందరూ చాలామంది ఉన్నారు. ఒక 100-150 మెంబర్స్ ఉంటారు. ఇంకా మా ఐజక్ కూడా అలా అక్కడ కూర్చున్నాడు ఇలా. ఇంకా బాయ్స్ సపరేటు, గర్ల్స్ సపరేటు ఇలా మంచిగా కూర్చోబెట్టి వాళ్ళకి బైబిల్లో ఉన్న వాక్యాలు ఇంకా అన్నీ నేర్పిస్తారు. ఇంకా మిషనరీ స్టోరీస్ కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఇంక ఇలా మేము ఇంకా చర్చ్ అయిపోయింది. చర్చ్ అయిపోతానే లంచ్ టైం. ఇది లంచ్ టైంలో వీళ్ళు వాళ్ళ పక్కనే కూర్చున్నాను నేను కూడా. మీకు ఇక్కడ నేను ఒకటి చూపిస్తూ ఉన్నాను చూడండి. ఇది కాన్వకేషను. మేము కాన్వకేషన్ లాస్ట్ రోజు వెళ్ళామన్నమాట, సండే. ఇంకా 2-3 డేస్ ముందే వెళ్ళాలి అనుకున్నాను కానీ బట్ అయితే ఇంకా ఈ గెట్ టుగెదర్ అన్నీ ఉండేసరికి ఆ రోజు వెళ్ళలేకపోయినాను. 2 డేస్. ఇంకా ఇలా లాస్ట్ డే అయితే కాన్వకేషన్కి వచ్చాము. మీకు నేను ఒకటి చూపిస్తాను అని చెప్పాను కదా, అదే చూపించాలనుకున్నాను. వెయిట్ చేయండి కొద్దిసేపు. ఇంక ఇలా లంచ్ టైంలో అందరూ ఇలా కూర్చుంటారు. లేడీస్ అంతా ఒక సెక్షన్లో, జెంట్స్ అంతా ఒక సెక్షన్లో. జెంట్స్ ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటాను. ఇంకా లేడీస్ అందరూ ఇలా గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చున్నారు. ఇంకా అక్కడ అందరూ నిలబడినారు కదా వరుసగా అమ్మాయిలు, వాళ్ళే సర్వింగ్ చేసేది. అంటే లేడీస్కి అందరూ గర్ల్స్, అమ్మాయిలు యవనస్తులు ఉంటారు కదా, యంగ్స్టర్స్, అమ్మాయిలు మాత్రమే సర్వింగ్ చేస్తూ ఉన్నారు. ఇది నాకు నేను చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు అలా ఏం లేకుండే. ఇది మాత్రం థాట్ బాగుంది కదా, చాలా నాకు మంచిగా అనిపించింది. పిల్లలందరూ ప్లేట్స్, గ్లాసులు, రైసు, కర్రీసు, ఇంకా స్నాక్స్ ఐటమ్స్ అన్నీ ఇలా తీసుకొని వచ్చారు. ఇంకా ఆ రోజు కలర్ రైసు, అంటే అది లెమన్ రైస్ లాగా కనిపిస్తూ ఉంది కానీ కలర్ వేశారు అందులో. ఇంకా ఆ రోజు అయితే మేము ఆ కర్రీ విత్ సాంబార్ చేశారు దాంట్లోకి. చాలా బాగుంది టేస్ట్. ఫస్ట్ మా లిల్లీ నాకు వద్దు అని అనింది. తర్వాత మంచిగా హ్యాపీగా తినింది. చాలా బాగుందంట తనకి. ఇంకా ఇలా అందరూ అమ్మాయిలు సర్వింగ్ చేస్తూ ఉన్నారని నేను ఇలా వీడియో అయితే తీశాను. చాలా బాగుంది కదా ఐడియా. ఇంకా బనానాసు, ఇంకా ఐస్ క్రీము అన్నీ తిన్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇలా సండే రోజు మేము అనంతపూర్ జహ్వా షమ్మాలో అయితే కాన్వకేషన్ లాస్ట్ రోజు వెళ్ళి హ్యాపీగా ఇలా చర్చికి వెళ్ళాము. అక్కడ నుంచి ఇంకా మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ నేను ఒక రీల్ పెట్టాను, మీరు చూసారో చూడలేదు, సాంగ్ పెట్టి. ఆ రీల్ ఎక్కడ అని అనుకున్నారేమో. ఇదే అనంతపురం నుంచి వచ్చే రోడ్లో, అది ఆ ఊరు ఏదో నాకు గుర్తుకు లేదు కానీ అక్కడ ఫ్లవర్స్ గార్డెన్ ఉంది. చామంతి పూలు అంటారు కదా, ఎల్లో అండ్ వైట్. ఇంకా ఇలా మేము దిగేసి హ్యాపీగా ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాము. మా ఐజక్ ఫోటో తీసుకుందిరా అన్న రాడు, వీడియో తీసుకుందాం అన్న రాడు. ఇంకా నాకు తోడు ఎవరున్నారని అంటే మా అన్నయ్య పిల్లలు. కనీసం మా మమ్మీ మా డాడీ కూడా అస్సలు దిగలేదు, ఎందుకంటే వాళ్ళు అప్పటికే అలసిపోయారు. ఇంకా సరే అని ఇంకా వీళ్ళిద్దరితో నా వీడియో షూట్ స్టార్ట్ అయింది. నేనేమంటే అదే అంటారు వీళ్ళు కూడా. నేనే కాదు, వాళ్ళ పిన్ని ఫొటోస్ ఎలా తీసుకుంటుంది, స్టైల్గా ఇలా అన్నీ గమనిస్తారు పిల్లలు. అత్త ఇట్లా నిలబడత్తా, అట్లా నిలబడత్తా, అత్త ఇది అత్త అది అత్త అని వాళ్ళతోనే నేను ఇంకా వీడియో. ఇంకా ఇలా లాస్ట్లో ఇంకా మా అన్నయ్య భార్య దిగితే ఇంక ఇలా వచ్చి ఇలా నడుద్దాము, ఇలా వీడియో తీసుకుందాం, ర్యాగ్ రేస్ అంటే వచ్చింది తను.
మా హస్బెండ్ కూడా చాలా టైర్డ్ అయ్యారు. ఇంకా అందుకు ఎందుకులే అని ఇంక ఇలా ఇంటికైతే వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నాకు గుర్తుగా ఉంటుందని ఇలా వీడియో అప్లోడ్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.